మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ సిలువ ప్రేమ చేత మమ్మల్ని తిరిగి కన్న తండ్రి, కొన్న తండ్రి, మీకు వందనాలు. పాపభరితమైనటువంటి మా దేహాలను మీ సిలువ రక్తము చేత విమోచించి మహిమకరంగా మలచి మీ మహిమలో మమ్మను నిలుపుటకు మీ మహిమను విడిచినటువంటి మా ప్రియ తండ్రి వందనాలు. ఇంతవరకు ఈ 34వ దినములు మిమ్మను స్తుతించాం, ప్రార్థించాం, ఆరాధించాం. ఇప్పుడైతే మీ వాక్యమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. నా మాటలు కేవలం నిష్ప్రయోజనం. మీరు మాట్లాడుట మాకు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరం. ఆయన ఎంతైనా అది అవసరం. మానవాత్మను మరుగుపరిచి, మానవ స్వరమును మరుగుపరిచి, మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం, మనోహరమైన స్వరం అనుగ్రహించి వేరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఆశతో ఆసక్తితో వచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, దేవుని మహోచితమైన కృపను బట్టి ఈ 34వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ వాక్య భాగాలు ఆదికాండం 2వ అధ్యాయం 4 నుంచి 8 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి 15 వచనాలు. మూలవాక్యముగా ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటతో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈనాటి అంశము మంటిలో మహిమ. ఇప్పటి వరకు మనము 33 దినాలు మానవ శరీరానికి సంబంధించి తల వెంట్రుకలు మొదలుకొని అరికాలు వరకు ప్రతి అవయవము అది దేవుడు చేసినటువంటి విధానం, అది దేని కొరకు ఏర్పాటు చేయబడినది అన్నటువంటి వాస్తవికతను, దానిని మనం ఎలాగూ వినియోగిస్తున్నాం, ఎలా వినియోగించాలి అన్నటువంటి సత్యాన్ని మనము దేవుని కృపను బట్టి పలు రీతులుగా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ధ్యానం చేశాం. ప్రభునందు ప్రియులారా, మరి ఇంతటి శరీరం మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా ఎక్కడి నుంచి తీయబడింది అంటే, మనము చూచినటువంటి 7వ వచన ప్రకారము దేవుడు నేల మంటి నుంచి నరుని నిర్మించి, చిన్నప్పుడు పిల్లలు అప్పుడప్పుడు బొమ్మలు చేసుకుంటూ ఉంటారు నేల మంటితో. చిన్న చిన్న వస్తువులను, చిన్న చిన్న వాహనాలను. కొన్నిసార్లు కొంచెం టాలెంటెడ్ చిల్డ్రన్ ఏం చేస్తారంటే ఇంకా బెటర్గా మనుషులు కూడా చేస్తూ ఉంటారు. వాటిని చేసి వాటిని ఊరేగించడం, వాటితో ఆడుకోవడం, లేదంటే వాటిని బట్టి ఆనందించడం చేస్తారు. ఆ పిల్లాడు ఆ బొమ్మను చేస్తాడు, కానీ ఆ బొమ్మ కదలదు, మెదలదు, మాట్లాడదు, ఏమీ చేయదు. కారణం ఏంటంటే అది మంటి నుంచి తీయబడినది. మంటి నుంచి తీయబడింది. దేవుడు కూడా నేల మంటి నుంచి నరుని నిర్మించాడు. నిర్మించిన తర్వాత ఆయన స్వరూపము పోలిక, బహుశా ఇలాగే ఉండుంటాడేమో నరుడు కూడా. కళ్ళు, చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇలా నిర్మించిన తర్వాత ఆ నిర్మాణం ఎలా ఉందంటే నిర్జీవంగా పడుంది. ఆ నిర్మాణం ఎలా ఉందంటే నిర్జీవంగా పడుంది. దానిలో చలనం లేదు, స్పందన లేదు, అది ఏమీ చేయటం లేదు. కొన్నాళ్ళు అలాగే వదిలేస్తే ఈ వాతావరణ చర్యలకు ఆ మట్టి ఏమవుతుందంటే మళ్ళా మట్టిలో కలిసిపోతుంది. దేవుడు ఏం చేశాడంటే అలా మట్టిగా చేయబడినటువంటి మనిషిని తన నాసికా రంధ్రములలో జీవవాయువును ఉదాడు. ఎప్పుడైతే నిర్జీవమైన, చలనము లేనటువంటి, నిస్సారమైనటువంటి ఆ యొక్క మంటి ఆకారములు ఆయన తన జీవవాయువును లేదా ఊపిరిని ఊదాడు, వెంటనే శరీరములో చలనం వచ్చింది, అవయవాలలో కదలిక వచ్చింది. మెదడు తల మొదలుకుని అరికాల వరకు చైతన్యవంతమైంది. అప్పటి వరకు ఎలాంటి యాక్టివిటీ, మూమెంట్ అనేది ఆ యొక్క మట్టి ఘటనలో లేదు. ఎప్పుడైతే ఆయన ఆ జీవవాయువును అందులో ఊదాడో అందులో ఒక చైతన్యము లేదా అవి యాక్టివ్ అయ్యాయి. ఎలాగంటే మెదడు పనిచేయడం ప్రారంభించింది. ఇంకో ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, మనం బొమ్మలు చేస్తాం, మట్టి బొమ్మలు చేస్తాం, లేకపోతే బయట రకరకాల బొమ్మలు చేస్తారు. బొమ్మ పైకి ఆకారాన్ని చేస్తారు తప్ప
లోపల అవయవాలను ఎవరైనా చేయగలరా? పైకి ఒక ఆకారం, స్త్రీ ఆకారం కానీ పురుషుని ఆకారం కానీ లేదా దేవత దేవుళ్ళ ఆకారాలు కానీ చేయగలరు. కానీ లోపల ఆ ఆకారం లోపల ఉండే ఆ మెదడును కానీ గుండెను కానీ ఊపిరితిత్తులను కానీ లేదంటే ఆ కిడ్నీస్ని కానీ ఆ లివర్ని కానీ ఆ రక్త నాళాలను కానీ లేదా మాంసాన్ని కానీ ఇది చర్మము అని, ఇది మాంసము అదని, ఇది ఎముకలు అని, ఇందులో ఇవి ఇంటర్నల్ ఆర్గాన్స్ అని, అవుటర్ ఆర్గాన్స్ అని ఎవరైనా చేస్తారా? ఇంకా చెప్పాలంటే కాళ్ళు చేతులు బయట ఉన్నటువంటి ఈ యొక్క అవయవాలను చేయగలరు. కానీ మరి లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ని ఎవరు తయారు చేయలేరు, మెదడును తయారు చేయలేరు. దేవుడు ఈ అవయవాలన్నీ ధ్యానించిన తర్వాత ఈ మంటి ఘట్టములో ఎంత మహిమను ఉంచాడంటే ప్రియులారా, ఈ మంటి ఘట్టములో ఎంత మహిమను ఉంచాడంటే పైన ఆయన ఆకారం చేయడం మాత్రమే కాదు, ఆ ఆకారము చలించడానికి, జీవించడానికి ఒక అద్భుతమైనటువంటి మెదడును క్రియేట్ చేశాడు. ఆ తర్వాత కళ్ళను, ముక్కును, చెవులను అన్నీ కూడా ప్రియులారా, లోపల ఉన్నటువంటి గుండెను తయారు చేశాడు, ఊపిరితిత్తులను తయారు చేశాడు, ఆ కిడ్నీస్ని తయారు చేశాడు, లివర్ని, ప్యాంక్రియాసిస్ని, ఇంకా లోపల ఉండే పేగులను మాత్రమే కాదు జీర్ణాశయమును, జీర్ణ వ్యవస్థను. మనకి అర్థం కాదు కానీ ఒక్క విషయం చెప్పనా, మానవుడు తాను తయారు చేసిన వాటిలో 5 ఏళ్లకు 4 ఏళ్లకు సర్టెన్ పీరియడ్ తెలియదు కానీ వండర్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. 7 వింతలు అనే ఒక, అంటే బహుశా 5 ఏళ్లకు ఎప్పుడో చేస్తాడు లేదా 10 ఏళ్లకు ఎప్పుడో చేస్తాడు. అతడు సృష్టించినటువంటి వాటిలో చాలా ప్రెషియస్ థింగ్స్ అనమాట అండి, చాలా ప్రెషియస్ థింగ్స్. ఎందుకని ఇది ప్రపంచంలో వింత, మానవుడు నిర్మించినది ఇది ప్రపంచంలో ఒక వింత అని చెప్పి అలా 7 వింతలు తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనము అలంకారప్రాయంగా అతిశయోక్తిగా ఏదైనా ఒక వింత చూసినప్పుడు, ఎవరినైనా ఒక వ్యక్తిని చూసినప్పుడు నువ్వు 8వ వింత అంటూ ఉంటాం. ఊరికే అదంతా సంత. ఎవరినైనా ఒక వ్యక్తినో లేదంటే నచ్చిన వాళ్ళను లేదంటే మనకు నచ్చిన వస్తువును చూసినప్పుడు నువ్వు నా 8వ వింత, 8th వండర్ అంటూ ఉంటాం అనమాట అండి, 8th వండర్ అంటూ ఉంటాం. మానవుడు ఏర్పాటు చేసినటువంటి 7 వండర్స్ ఎవరు నిర్మించారంటే మనిషి నిర్మించాడు. మనిషి తాను నిర్మించినటువంటి వీటిని చూసి అబ్బాయి ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎంత మహిమకరంగా ఉన్నాయి, ఎంత వండర్ఫుల్గా ఉన్నాయంట. ఇన్ని సృష్టించి దానికి దీనికి ఇది వండర్ అది వండర్ అని పెడుతున్నటువంటి వ్యక్తి మనిషి అసలు తానే ఒక వండర్ అనే విషయాన్ని గమనించలేకపోతున్నాడు. తానే ఒక ఇన్ని వండర్లని సృష్టించినటువంటి మనిషి, ఇన్ని వండర్స్ని అంటే ఇన్ని అద్భుతాలను సృష్టించగలిగినటువంటి మనిషి ఇంకెంత వండర్ అయి ఉండాలా? ఇది తెలుసుకోగలిగితే మనము దేవుని జ్ఞానాన్ని తెలుసుకున్నట్టే. అసలైన వండర్ నిన్ను నీ వదిలేసి నిన్ను ఎంత వండర్ఫుల్గా తయారు చేశాడు, నిన్ను ఎంత మహిమకరంగా తయారు చేశాడు, ఆయన నిన్ను ఎంత అద్భుతంగా తయారు చేశాడు. ఎంత అద్భుతం అంటే ప్రపంచంలో ఇప్పటి వరకు మానవుడు కనిపెట్టిన, ఏర్పాటు చేసిన, నిర్మించిన ఏది కూడా మనిషికి సాటి రాదు. ఎందుకంటే ఇది దేవుడు సృష్టించినటువంటి నిర్మాణం. ఇప్పుడు ఇది దేవుడు సృష్టించినటువంటి ఒక అద్భుతం. ఇది దేవుడు ఈ మంటి ఘటములో తన మహిమను నింపినటువంటి ఒక అపురూపమైనటువంటి వ్యక్తి అనమాట అండి మనిషి. ఎప్పుడైతే ఈ మట్టిలో ఆయన తన ఊపిరిని ఊదాడో మెదడు చురుకుగా పనిచేయడం ప్రారంభించింది. అప్పటి వరకు మట్టి కళ్ళు చూడడం ప్రారంభించాయి, అప్పటి వరకు మట్టి చెవులు వినడం ప్రారంభించాయి, అప్పటి వరకు మట్టి ముక్కు వాసన చూడడం ప్రారంభించింది, అప్పటి వరకు మట్టి నోరు మాట్లాడడం ప్రారంభించింది, మట్టితో చేయబడిన పళ్ళు గట్టివి కూడా కొరగలిగే గొప్ప స్థితిని దేవుడు కలుగజేశాడు. ఇలాగూ అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు లోపల ఉన్న గుండె కొట్టుకోవడం ప్రారంభించింది, లోపల ఉన్నటువంటి కిడ్నీస్ పనిచేయడం ప్రారంభించాయి, ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించాయి, పేగులు పనిచేయడం ప్రారంభించాయి, జీర్ణ వ్యవస్థ క్రమపరచబడడం ప్రారంభించింది. ఇలాగూ లోపల బయట ఉన్నటువంటి ఈ ప్రతి అవయవము ప్రియులారా, మట్టితో తయారు చేయబడినటువంటి ఈ నిర్మాణమైనటువంటి ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవము, లోపల ఉన్నవి కానీ బయట ఉన్నవి కానీ, ఎప్పుడైతే దేవుని యొక్క జీవవాయువు లోపలికి వెళ్ళిందో చైతన్యవంతమై నిర్జీవమైనటువంటి అవి సజీవముగా కదలడం ప్రారంభించాయి, సజీవంగా పనిచేయడం ప్రారంభించాయి, సజీవంగా దేవుని కొరకు మహిమపరచడం, దేవుని మహిమపరచడం ప్రారంభించాయి. మట్టి ఈ ముద్దలో ఆయన తన మహిమను ఏర్పాటు చేశాడు. అయితే మానవుడు అవిధేయత వలన తిరిగి మరలా ఏం చేశాడంటే మహిమ నిండినటువంటి ఈ ఘటములో పాపము చేత తిరిగి మట్టిలోనికి నెట్టివేయబడ్డాడు. అందుకనే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం అంటాడు, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరవలసి ఉన్నది, ఆత్మ దాన్ని దయచేసిన
దేవుని యొద్దకు మరలా వెళ్ళును అని చాలా స్పష్టంగా జ్ఞాని అయినటువంటి సొలొమోను మాట్లాడుతూ ఉంటాడు ప్రియులారా. అయితే అక్కడితో అయిపోయిందంటే తిరిగి మన్నైపోతున్నటువంటి ఈ శరీరాన్ని దేవుడు యేసుక్రీస్తునందలి కృపచేత ఆయన పరిశుద్ధ రక్తము చేత ఈ మంటి శరీరంలో మరలా తన మహిమను ఏర్పాటు చేశాడు. అందుకనే తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4:17 ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడట మనకంటే ముందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు, మనము వారితో కూడా ఏకముగా ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. అంటే మొదట చనిపోయిన వారు ఏమవుతారంటే ప్రియులారా, వారు మొదట లేచిపోతారు. ఈ శరీరములతో మనం చూసారు, మనం ఈ శరీరాలు కూడా బ్రతికి ఉన్నటువంటి మనం కూడా లేపబడతామంట. ఎలా లేపబడతామంటే ఇప్పటివరకు మన్ను 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 అన్నాం కదండి. ఈ మంటి శరీరాలు మధ్యాకాశానికి ఆయన వచ్చేసరికి ఎలా మార్చబడతాయంటే మహిమ శరీరాలుగా మార్చబడి ఎత్తబడతాం. కనుక అప్పుడు ఆయన ప్రేమ చేత మనిషిని మంటి నుంచి చేసి మహిమను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తునందుని కృప చేత మన్నుగా మారిపోయినటువంటి మనల్ని తిరిగి ఆయన రక్తమునిచ్చి మహిమలోనికి నడిపించాడు. అందుకనే ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:53 చక్కని మాటలు రాస్తూ ఉంటాడండి. క్షయమైనది అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మత్స్యమైనది అమర్త్యతను. క్షయమైనది అంటే కరిగిపోయేది ఇది ఈ మట్టి శరీరం, కర్రగని మహిమగా మార్చబడింది. మత్స్యమైనది అంటే మృతమైనటువంటి ఇది అమర్త్యతను అంటే మృతము కానిదానిగా మార్చబడ్డం. తిరిగి మరలా క్రీస్తునందు కృపచేత దేవుడు మన మంటి ఘటములలో లేదా మంటి శరీరంలో ఆయన మహిమను నింపాడు. ప్రియులరా, మానవ నిర్మాణం, మానవుడు సృష్టించినటువంటి అద్భుతాల కంటే గొప్పది అది దేవుని సృష్టి. అన్ని శరీరాల్లో ఉన్నటువంటి అన్ని అవయవాల్లో ఉన్నటువంటి దేవుని మహిమను చూడలేం, కానీ ఒక్క మెదడును గురించి ఆలోచన చేద్దాం. అది కూడా 1-2 విషయాలే ప్రియులరా. ఎందుకంటే మనము కనిపెట్టిన వస్తువుల్లోనే ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము చూడలేం. అలాంటిది దేవుడు నిర్మించినటువంటి ఈ నిర్మాణంలో గొప్పతనాన్ని మనము ఎప్పటికీ చూడలేం. కానీ మనకున్నటువంటి పరిధిని బట్టి మానవుని శరీరంలో దేవుడు నిర్మించినటువంటి అద్భుతాలలో ఒకటైనటువంటి మెదడు గురించి మనం 1-2 విషయాలు ఆలోచన చేస్తే, ఇంత శరీరాన్ని అంటే సాధారణంగా మనం ఎంత బరువు ఉంటామండి? ఓకే, 50 నుంచి సన్నగా ఉన్న వాళ్ళైతే 50 నుంచి 80-90 కిలోల వరకు ఉంటాం. ఇంత 80-90 కొంతమంది 100 కూడా ఉంటారు. ఇంత బరువును డెమాన్స్ట్రేట్ చేసేది, ఇంత బరువును ప్రియులరా కంట్రోల్ చేసేది మెదడైతే, ఆ మెదడు యొక్క బరువు ఎంత అంటే ఇంచుమించుగా 1.3 నుంచి 1.4 కిలోగ్రామ్స్ అండి. అంటే ఇంచుమించుగా 1 నుంచి 1.5 కిలోగ్రాముల యొక్క బరువు ఉంటుంది. అంటే చాలా తక్కువ, 1 నుంచి 1.5 కిలోగ్రాముల బరువు ఉంటుందటండి. అంటే బాడీ వెయిట్లో ఇది కేవలము 2% మాత్రమే ఉంటుందటండి. ఇందులో ఉన్నటువంటి మరి న్యూట్రాన్స్ అనగా ఈ నర్వ్ సిస్టమ్ అనేది 100 బిలియన్ మరి కోట్ల విస్తారమైనవి, 100 మిలియన్స్ యొక్క కోట్ల విస్తారమైనవి. అంటే మన మెదడులో ఉన్నటువంటి నరాలు మనం పైకి చూస్తామంటే 1, 2, 3 మన నరాలు కనబడతాయి. కానీ మెదడులో మన యొక్క శరీర అవయవాలను అన్నిటినీ కంట్రోల్ చేసే ఈ నాడీ వ్యవస్థ ఉంది, చూశారు. అందుకనే డాక్టర్స్ ఆపరేషన్ చేసినప్పుడు మరి మీ యొక్క బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నాం కానండి, దేవుని చిత్తం అయితే వస్తుంది, లేకపోతే ఏదో ఒక అవయవం ఏమవుతుంది, ఒక అవయవాన్ని సరిచేసే క్రమంలో 2వ అవయవం పాడైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని కోట్ల నరాలు మెదడులో ఉంటాయండి అని చెప్పి వారు మాట్లాడుతూ ఉంటారు. 10,000 కోట్ల నరాలు ఉంటాయటండి ఇంచుమించుగా. మెదడులో ఎన్ని ఉంటాయటండి? ఇంచుమించుగా 10,000 కోట్ల నరాలు, వాటి యొక్క పాయింట్స్ ఉంటాయటండి. ఆ నరాలన్నీ కూడా అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు ఉన్నటువంటి మన ప్రతి శరీరాన్ని, అవయవాన్ని, ప్రతిదాన్ని కంట్రోల్ చేస్తుంది అన్నటువంటి సంగతిని మరి ఆ సైంటిస్టులు నిర్ధారణ చేస్తున్నారు. మరి ఈ మెదడు అనేది శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎలాగంటే మన ఆలోచనలను, అలాగే మన యొక్క మెమరీని, మన ఎమోషన్స్ని, మన టచ్ని, అదే రీతిగా స్కిల్స్ని, విజన్ని, బ్రీత్ని, టెంపరేచర్ని, అలాగే ఆకలిని, దాహాన్ని, ప్రతిదాన్ని కూడా మన మెదడే
రెగ్యులేట్ చేస్తుంది లేదా నడిపిస్తుంది, డిమాన్స్ట్రేట్ చేస్తుంది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కంప్యూటర్లు ఉన్నాయి, ఏ కంప్యూటర్ కూడా మెదడుకు సూపర్ కంప్యూటర్లు అనబడేవి కూడా మానవ మెదడుకు సరిపోయేవి కావు అని సైంటిస్టులు నిర్ధారించారు. ఎందుకంటే కంప్యూటర్ ఎవరు తయారు చేశారండి? కంప్యూటర్ ఎవరు తయారు చేశారు? మానవుడు తయారు చేశాడు. ఈ మెదడును ఎవరు తయారు చేశారు? కనుక మానవుడు తయారు చేసే ఎన్ని వేల సూపర్ కంప్యూటర్లు కూడా మెదడు యొక్క తెలివికి, మానవ మెదడు యొక్క పనితీరుకు సరిపోవు అన్నటువంటి సంగతిని సైంటిస్టులు నిరూపిస్తున్నారు. అంతేకాదు, మెదడు ర్యామ్ ఎంతో తెలుసా? సాధారణంగా మన సెల్ ఫోన్స్ వాడతాం, 6 GB అని, 8 GB అని, 12 GB అని ఇలా మాట్లాడుతూ ఉంటాం. మెదడు యొక్క ఈ ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ అనేది ఎంత అనేది ఆలోచిస్తే 2.5 పెటాబైట్స్ అటండి. అంటే ఇది గిగాబైట్స్లో జీబీలో ట్రాన్స్ఫర్ చేస్తే 25 లక్షల జీబీలు అట. మెదడు యొక్క మెమరీ పవర్ ఎంతటండి? 25 లక్షల జీబీ. మనకి జీబీలు, ఈ బీలు ఏమీ అర్థం కావు, కానీ సింపుల్గా చెప్తాను. అదే సైంటిస్టులు మన ఇష్టాలకు ఈ మెమొరీని పోలుస్తూ మానవ మెదడు ఎంత మెమొరీని కలిగి ఉందంటే, టీవీ షోస్ ఉంటాయి కదా మనకి, టీవీ షోస్ 300 సంవత్సరాలు టీవీ షోస్ నింపడానికి ఎంత మెమొరీ కావాలో అంత మెమొరీ మన ఒక్క మెదడులోనే ఉంటుందట. అంటే 300 సంవత్సరాలు టీవీ షోస్ అన్నీ కూడా ఫిల్ చేయడానికి ఎంత మెమరీ అవసరమో అంత మెమరీ కెపాసిటీ మన మెదడు కలిగి ఉంటుంది. ఇలాగూ మెదడు గురించి, అందులో ఉన్నటువంటి వ్యవస్థ గురించి, అది పనిచేసే తీరు గురించి, అనుసంధానమైనటువంటి ఈ కళ్ళు, ముక్కు, చెవులు, ఇవన్నీ కూడా ఆలోచించండి ప్రియులారా. ఇది ఎంత అద్భుతమైనది! ఇదంతా ఆయన మహిమే కదా. శరీరంలో ఉన్నటువంటి మన ప్రతి అవయవము, దాని పనితీరు, దాని విధానము, దాని పద్ధతులు, దాని చర్యలు, ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు మన శరీరంలో పెట్టినటువంటి మహిమ. ఆయన మహిమనంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? అందుకని అన్నాడు, మన స్వరూపము చెప్పున, మన పోలిక చెప్పున, మన స్వరూపము చెప్పున, మన పోలిక చెప్పున. ఆయన పోలిక ఆత్మ పోలిక అయితే, ఆయన స్వరూపము మహిమ స్వరూపం. ఆయన ఊరకనే చెప్పలేదన్నమాట. మన స్వరూపము చెప్పున, మన పోలిక చెప్పున. ఆయన స్వరూపం ఏంటి? ఆయనది మహిమ స్వరూపం. ఆయన పోలిక ఏంటి? ఆయనది ఆత్మ పోలిక. అంటే ఆయన ఆత్మను మనలో ఉంచడం చేత ఈ శరీరాన్ని ఏం చేశాడండి? ఆయన మహిమ శరీరంగా మార్చివేశాడు. ఇది మంటిలో మహిమ అన్నదానికి ఆధారం. ఇంకా చాలా విషయాలు మన శరీరంలో దేవుడు భద్రపరిచాడు. ఒక విషయం ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి అద్భుతాలు ఇప్పటికీ చాలా వరకు మనిషికి తెలియదు. మన శరీర నిర్మాణం యొక్క అద్భుతాలు ఇప్పటి వరకు చాలా వరకు మనకే తెలియనంత విస్తారమైనవి, విశేషమైనవి, వింతైనవి కూడా. అలాంటి శరీరాన్ని నీవు ఎలాగూ ఉపయోగిస్తున్నావు? మంటిలో మహిమను పెట్టినటువంటి దేవుని కొరకు, ఆయన మహిమార్థమై మన శరీరాన్ని ఉపయోగిస్తున్నావా? లేదంటే ఈ లోక స్థితి కొరకు, ఈ లోక అవసరతల కొరకు, ఆశల కొరకు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు? ఒకవేళ అలాగైతే మన శరీరంలో దేవుని మహిమ ఉండడానికి మనం ఏం చేయాలో ఒక 7 విషయాల ద్వారా ఆలోచన చేద్దామండి. ఒకవేళ మరణ పాపము చేత మనము ఆయన మహిమను కోల్పోతే కనుక, ఆయన మహిమ మన శరీరాలకు రావాలి అంటే ఏం చేయాలో ఒక 7 విషయాలు త్వరగా మనకున్న సమయాన్ని బట్టి ఆలోచన చేద్దాం. మొట్టమొదటి విషయం, 8వ సంకీర్తన 4-5 చరణాలు. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? అమ్మా, దేవుని కంటే నీవు వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావమును వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు. కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ యొక్క అద్భుతమైనటువంటి కీర్తన రాస్తూ, నీవు నరుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు, వాడిని దర్శించడానికి వాడు ఏపాటివాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువనిగా చేశావు. మహిమా ప్రభావములతో వానికి దేవుడు మనిషిని నిర్మించి ఏం చేశాడటండి? మహిమా ప్రభావములను కిరీటంగా ధరింపచేశాడు. ఆయన భూమిని దర్శించినప్పుడు భూమి అంతా ఎలా ఉందండి? శూన్యముగాను నిరాకారంగా. అలాంటి శూన్యముగా నిరాకారంగా ఉన్నటువంటి భూమిని తన మహదైశ్వర్యముతో నింపిన తర్వాత ఆ నేల మంటి నుంచి మనిషిని నిర్మించాడు.
మనిషిని నిర్మించడం నేల మట్టి నుంచి అన్న ఈ మాట దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ మట్టిని ఆయన దర్శించి ఆ మంటి నుంచి తన పోలిక స్వరూపము చెప్పున ఒక రూపాన్ని చేశాడు. రూపాన్ని చేసిన తర్వాత దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడంటే అతని నాసికా రంధ్రములలో ఏం చేశాడు దేవుడు? అప్పుడప్పుడు కళ్ళలో నలకలు పడుతూ ఉంటాయి. నలకలు పడినప్పుడు మనం ఏం చేస్తామంటే, నలక పడింది అన్నప్పుడు ఉండి ఊదుతానంటాం. ఈ కంట్లో నలక పడినప్పుడు ఊదడానికి ఎక్కడికి వస్తాం మనం? ఆ మనిషి యొక్క ఫేస్ టు ఫేస్ ఎదురుకొస్తాం. అలాగే దేవుడు కూడా మన నాసికా రంధ్రములలో ఆయన జీవవాయువును ఊదినప్పుడు మనిషిని ఆయన ముఖాముఖిగా దర్శించాడు. ఇక్కడ కీర్తనాకారుడు అదే చెప్తున్నాడు, నీవు మనిషిని నరపుత్రుని దర్శించడానికి వాడు ఎప్పటివాడు మట్టోడు. నరపుత్రుని దేవుడు ఎప్పుడు దర్శించాడంటే మట్టిగా ఉన్నప్పుడు దర్శించాడు. మట్టి నుంచి తీయబడిన తర్వాత దర్శించాడు. ఎలాంటి చలనం కానీ, ఎలాంటి కదలిక కానీ, ఎలాంటి చైతన్యము కానీ లేనటువంటి ఆ మట్టిని ఆయన దర్శించి ఆ మట్టిలో ఆయన తన ఊపిరిని ఊదగానే చైతన్యవంతమైంది శరీరం. నిజమే ప్రియులారా, ఆయన మట్టి మనుషులైనటువంటి మనల్ని దర్శించినప్పుడు మనము మహిమతో నింపబడ్డాం. ఈరోజు ఆయన మహిమ మనలో ఉండాలంటే మనల్ని ఎప్పుడు దేవుడు దర్శించేలాగా మనం జీవించాలి. మనం ఎప్పుడు దేవుడు దర్శించేలాగా, ఆయన ఎప్పుడు మనల్ని దర్శించాలంటే మనం ఏం చేయాలండి? ఆయన ఎప్పుడు మనల్ని దర్శించాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు చల్లపూట దేవుడు వారి దగ్గరికి వచ్చేవాడు. ఎప్పటి వరకు? ఆజ్ఞను అతిక్రమించని వరకు. సో ఆయన ఈరోజు కూడా మనల్ని దర్శించాలంటే మనము ఆయన ఆజ్ఞను అతిక్రమించకుండా జీవించగలిగినప్పుడు ఆయన మనల్ని దర్శిస్తాడు. ఆయన మనల్ని దర్శిస్తే మనకేం కలుగుతుందండి? మహిమ కలుగుతుంది. అందుకని 65వ సంకీర్తనలో 9వ చరణంలో అంటూ ఉంటాడండి. 65వ సంకీర్తన 9వ చరణం, నీ భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము. భూమిని దర్శించి తడిపినప్పుడు దానికి ఏం కలిగిందండి? మనిషిని దర్శించి మనిషితో మాట్లాడినప్పుడు ఏం కలిగింది? మహిమైశ్వర్యము. భూమికి మహదైశ్వర్యం కలిగితే మనిషికి ఏం కలిగింది? మహిమైశ్వర్యము కలిగినట్లుగా చూస్తున్నాం. అందుకనే మనం చదువుకున్న 2వ భాగం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము. పౌలుకు తెలుస్తానేంటో, పౌలుకు తెలుసు. అందుకని అంటున్నాడు, ఆయనను ఈ పరిచర్య, ఈ బలాధిక్యత, ఈ గొప్ప మహిమ మా వలన లేదా మామూలమైనట్టుగా కాక దేవునిదై ఉండినట్లు దేవుడు ఈ మంటి ఘటములో ఈ ఐశ్వర్యము, ఏ ఐశ్వర్యం అంటే ఇది? మహిమైశ్వర్యము ఉంచాడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన మహిమ మనలో ఉండాలంటే ఆయన మనల్ని దర్శించడానికి మనము ఆయన మాట వినేవారుగా ఉండాలి. ఆయన మాట వినేవారుగా ఉంటే ఆయన మహిమైశ్వర్యము మన జీవితంలో ఉంటుంది. మనకి ఈరోజు మన శరీరాలు ఆయన మహిమ కొరకు ఆయన మాట వినే రీతిగా జీవిస్తున్నామా లేదా లోకములో జీవిస్తున్నామా ఆలోచించుకోండి. ఇక 2వది, ఆయన మహిమ మనలో ఉండాలంటే కనుక 2వ పని చూద్దాం. 21వ సంకీర్తన 5వ చరణం, 21వ సంకీర్తన 5వ చరణం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపచేసి ఉన్నావు. చాలండి. కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన. రాజుల గురించి అంటే తన గురించి రాస్తున్నాడు. తన గురించి రాస్తూ ఈ 5వ వచనం అంటాడు, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ. మానవునికి, రాజుకు ఇక్కడ మహిమ కలిగిందంటే దేని వలన కలిగింది? రక్షణ వలన. నిజమే, అతిక్రమము చేత మహిమను పోగొట్టుకున్నాడు, మట్టి మనిషిగా జీవిస్తున్నాడు. అలాంటి మంటి మనిషికి దేవుడు యేసుక్రీస్తునందున కృప చేత ఆయన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? మళ్ళాని రక్షించాడు. ఎప్పుడైతే ఆయన తన పరిశుద్ధ రక్తం ఇచ్చి నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించాడు, రక్షణ పొందినటువంటి మన శరీరాలలో మరల ఏమొచ్చిందండి? ఆయన ఇక్కడ అదే చెప్తున్నాడు, నీ రక్షణ వలన ఈ మంటి ఘటములో, దావీదు అనుకుంటున్నాడు, ఈ మంటి ఘటములో నీ మహిమ కలిగిందయ్యా. మంటి ఘటాలకు మహిమ వచ్చేది ఎప్పుడంటే యేసుక్రీస్తు రక్తములో విమోచించబడినప్పుడు, యేసుక్రీస్తు రక్తములో రక్షించబడినప్పుడే. రక్షణ లేకపోతే మనము మరణమందు నిలిచి ఉన్నాం. 61వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనంలో,
61వ అధ్యాయం యెషయా గ్రంథము 10వ వచనములో చక్కని మాట మనం చదువుదామండి. శృంగారమైన పాగా ధరించిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను. సాధారణమైనటువంటి మన జీవితాలు, మంటి జీవితాలు, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమే అనగా మంటి వారమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత ఈ మంటి ఘట్టములో రక్షణ అనే అనుభవాన్ని ఇచ్చి తిరిగి మనల్ని మహిమకరముగా మార్చివేసినట్లు చూస్తున్నామండి. నిజమే. లూకాసు వార్తలో మనం చూస్తాం 19వ జక్కయ్య అనే వ్యక్తిని. అతనికి భౌతికంగా కావాల్సిన ప్రతిదీ ఉంది, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, అధికారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు అన్నీ ఉన్నాయి. బట్ అతడు ఎలా గుర్తించబడ్డాడు సమాజం చేత? జక్కయ్య ఒక సుంకరి. సుంకరి అంటే పాపము చేసినవాడు. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించాడో, ప్రభు అతని ఇంటికి వచ్చాడో, వెంటనే జక్కయ్య ఇంటికి ఏం కలిగిందండి? రక్షణ కలిగింది. అప్పటితో జక్కయ్య జీవితం ఏమైపోయింది? ఒక అన్యాయస్తుడు, ఒక అక్రమకారుడు, ఒక లోభి, లేదంటే ఒక సుంకరిగా, పాపిగా గుర్తించబడినటువంటి జక్కయ్య జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు రక్షణ అతని జీవితంలోనికి వచ్చిందో, అతడు ఆయన మహిమతో నింపబడినట్లు చూస్తున్నాం. నిజమే. ఇలాంటి గొప్ప రక్షణ ఇచ్చినటువంటి ప్రభువు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నీవు ఎలాగూ తప్పించుకుంటావని ప్రశ్నిస్తుంది. ఇక మూడవ అంశం ఆయన రక్షణ మనకు రావాలంటే, క్షమించండి, ఆయన మహిమ మనకి రావాలంటే మూడవ అంశం చూద్దాం. 45వ సంకీర్తన 13వ చరణం. 45వ సంకీర్తన 13వ చరణం. అంతఃపురములో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసింది. ఇక్కడ కోరహు కుమారులు రాస్తున్నారండి. ఇక్కడ సంఘము అలాగే దేవుని గురించి రాస్తున్నటువంటి, ప్రభు గురించి రాస్తున్న ఒక చక్కటి సన్నివేశం అనమాట అండి. ఇక్కడ 13వ చరణం ఏం చెప్తుందంటే, అంతఃపురములో ఉండు రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఎక్కడుండే రాజకుమార్తె మహిమ గలదండి? రోడ్డు మీదకి వస్తే మళ్ళీ ఉండదు, అది వీధులకు వస్తే మళ్ళీ ఉండదు. అంతఃపురంలో ఉన్నంతసేపే మహిమ, అంతఃపురంలో ఉన్నంతసేపే మహిమ. ప్రియులారా, ఇక్కడ రాజకుమార్తె అంటే నీవు నేను. రాజకుమార్తె అంటే ఎవరండి? నీవు నేను. అంతఃపురం అంటే ఆయన సంఘము. ఆయన సంఘం. ఆయన రక్తం ఇచ్చి రక్షించి తన మహిమతో నింపి మనల్ని ఎక్కడికి తీసుకొచ్చాడండి? అంతఃపురము అనే ఈ మందిరంలోనికి, సంఘంలోనికి తీసుకొచ్చాడు. సో సంఘమునకు ఎప్పటి వరకు మహిమ ఉంటుందంటే, అనగా నీకు నాకు ఎప్పటి వరకు మహిమ ఉంటుందంటే, ఈ సంఘములో మనము ఆయన సాక్షులుగా ఉన్నంతసేపు. ఈ సంఘాన్ని దాటి వెళ్తే మనం ఎవరికి పట్టింపు లేదు. ఈ మందిరాన్ని దాటి వెళ్తే, ఈ సంఘాన్ని, ఈ రక్షణ అనుభవాన్ని దాటి వెళ్తే, ప్రభువు మనల్ని ఎక్కడ పెట్టాడో ఈ స్థితిని, ఈ బౌండరీస్ని మనం దాటి వెళితే ప్రియులారా మన మహిమను కోల్పోదు. ఈరోజు మనకున్నటువంటి మహిమ కానీ, ఘనత కానీ, మనం ఇది అది ఎంత లేదు అంత లేదు అనుకుంటున్నాం కదండి. ఇదంతా ఎలా వచ్చిందో తెలుసా? ఆయన తన స్వరక్తం ఇచ్చి సంఘముగా మనల్ని రక్షించుకొని పూటకోళ్ళ వెంటికి తీసుకొచ్చాడు కదండి, బాటసారిని. అలా తీసుకొచ్చి పెడితే ఆ పూటకోళ్ళవాడు ఆ వ్యక్తిని బంగారంలో చూసుకున్నాడు. బయటికి వెళ్తే మళ్ళీ చూసేవాడు ఎవడు? మనము ఈ పరిశుద్ధ సంఘములో ఉన్నంతసేపే ఆయన మహిమ మన మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన మందిరము మీద ఆయన మహిమ ఏమవుతుందటండి? ప్రకాశించబడు. కనుక ఎవరికయ్యా మహిమ అంటే, మనము మొదట అంశము చూసాం. ఎవరికి మహిమ అంటే, ఎవరినైతే ప్రభు దర్శిస్తాడో వారికి మహిమ. ఎవరైతే ఆయన రక్షణ పొందుతారో వారికి ఆయన మహిమ. మూడవదిగా ఎవరైతే ఆయన మందిరములో ఉంటారో, అంటే ఆయన సంఘములో చేర్చబడతారు, ఆయన రక్తము చేత విమోచించబడి ఎవరైతే ఆయన సంఘములో చేర్చబడతారో వారికి మహిమ అన్నటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకము చేస్తున్నా. ఇక 4వ అంశం కూడా మనం చూద్దామండి, త్వరగా సమయం అవుతుంది. 4వ అంశం కూడా ఎవరికయ్యా మహిమ అంటే, 62వ సంకీర్తనం 5 నుంచి 7 చరణాలు. 62వ మంటి ఘటములో ఎవరికి మహిమ లభిస్తుంది అంటే 62వ సంకీర్తన 5 నుంచి 7 చరణాలు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గం ఆయన. ఇక్కడ కీర్తనకారుడు దావీదు, నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. ఎప్పుడు ఆధారమయ్యాడు అంటే, శత్రువులు దావీదు మీద చెలరేగిపోతున్నారు. దూషణ మాటల చేత, అనేక క్రియల చేత దావీదును హింసిస్తున్నప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా అండి? ఆ 5వ చరణాన్ని చూస్తే, నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనంగా ఉంది. ఎందుకు మౌనంగా ఉంది నమ్ముకుని అంటే, ఆయన నా రక్షణకు, నా మహిమకు. ఎవరికయ్యా ఆయన రక్షణ మహిమ అంటే? ఎవరికండి?
ఆయనను నమ్ముకొను వారికి మహిమ. ఎవరికి పడితే వారికి మహిమనిచ్చేవాడు కదా. ఆయన అంటాడు, నాకు చెందాల్సినటువంటి మహిమను ఎవరికి ఇచ్చేవాడు కదా. మరి ఇక్కడ ఎవరికి ఇస్తారంటే ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో, ఆయనను నమ్ముకునే వారికి దేవుని యొక్క మహిమ లభిస్తుంది అనేటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ మంటి ఘట్టములో దేవుని యొక్క మహిమ మన జీవితాలకు రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే మనము ఆయనను నమ్ముకోవాలి. నిజమే, దావీదు చెప్తున్నది ఇది తన జీవిత సత్యం. ఒకప్పుడు దావీదు సాధారణమైనటువంటి గొర్రెలు కాపరి. గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. సౌలు వద్దన్నాడు, ఇశ్రాయేలు ప్రజలు వద్దన్నారు. గొలియాతు కూడా ఏం చేశాడండి? దూషించిన తర్వాత అయినప్పటికీ దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు అంటే మనం ఏం చెప్తామంటే సండే స్కూల్ కదా, ఏట్లోనికి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు, పొడిసిలో పెట్టాడు, ఒక రాయి విసిరి కొట్టాడు, వెంటనే చచ్చాడు. ఇంచుమించు పాటల్లో కూడా ఇదే చెప్తాం. అంటే అక్కడ రాయబడినటువంటి అక్షరార్థమైనటువంటి మాటలే చెప్తాం తప్ప అతడు చేసిన ఆ యాక్టివిటీస్ అన్నిటిలో, అతడు మాట్లాడిన మాటల్లో ఒక్క విషయం మనకు అర్థమవుతుంది. దావీదు అంత గొప్ప కార్యాన్ని చేసి మహిమ పొందాడంటే, దావీదు గురించి సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో 7వ వచనములో ఒక చక్కని మాట అంటుంటాడండి. సౌలు వేల కొలదియు, దావీదు ఒక గొర్రెల కాపరి. దావీదు ఎంత మహిమ పొందాడండి? రాజుకు 10,000 కొలది ఏంటండి, ఒక సామాన్యమైనటువంటి గొర్రెల కాపరికి 10,000 కొలది వచ్చాడు. ఈ మహిమ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒకే మాట అన్నాడు దావీదు, నీవు ఈటి చేత, కత్తి చేత, బళ్ళెం చేత నా మీదకి వస్తున్నావు, కానీ నేను నా దేవుడైన యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను. ఫైనల్గా ఏమన్నాడంటే యుద్ధము. ఈ మాటలో మీకు ఏమర్థమవుతుంది? దావీదు దేనిని నమ్ముకోలేదు, దేవుణ్ణి నమ్ముకున్నాడు కనుక రాజు కంటే గొప్ప మహిమ పొందాడు. రాజుకు సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000. ఈరోజు ఈ మంటి ఘట్టంలో మహిమ ఎప్పుడు వస్తుందంటే, నీవు ఈ మంటిని మహిమగా మార్చగలిగినటువంటి ప్రభువును నమ్ముకు. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో ప్రియులారా, ఆయన దేవుడు ఖచ్చితంగా మహిమపరుస్తాడు. విశ్వసించడానికి లేదా నమ్మువానికి దేవుని మహిమ. శద్రకు మేషకు అబేద్నెగో ఉన్నారండి. రాజు ఏమో వేసేస్తానన్నాడు, వీళ్ళు ఏమన్నారు? బాబు వేయద్దన్నారా? నెబుకద్నెజరు, నువ్వెన్ని చెప్పినా సరే మేమను ఈ మండుచున్న అగ్నిగుండం నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు మేము సేవించున్న దేవుడు సమర్థుడు. రక్షింపకపోయినా చచ్చిపోతాం కానీ వేశాడు. వేసిన తర్వాత ఆ దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనంలో ఆ తిరుగుతున్నటువంటి వారిని బయటికి తీసి చూసినప్పుడు వారి తల వెంట్రుకలలో ఒక్కటి కూడా కాలిపోలేదటండి. వారి వస్త్రములకు, దీన్ని ఏమంటారు చెప్పండి, ఒక తల వెంట్రుక 7 అంతల వేడిమి గల అగ్నిగుండములు వేశారండి. అందులో వేసినప్పుడు వేసిన వారు కాలిపోయారటండి. వాక్యం చెప్తుంది. వేయబడిన వారు మాత్రం తల వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలేదట, వస్త్రములకు అగ్ని వాసన అంటలేదట. దీన్ని ఏమంటారు? ఇదే దేవుని మహిమ. 7 అంతల వేడి మిగల అగ్నిగుండంలో వేయబడిన ఈ మట్టి శరీరాలు కాలిపోలేదంటే ఇది దేవుని మహిమ కాక ఇంకేంటి చెప్పండి? ఇది ఖచ్చితంగా దేవుని మహిమ. కారణం, వారు దేవుని యందు నమ్మకం ఉంచారు, రాజాజ్ఞకు భయపడలేదు. దేవుని యందు నమ్మకం ఉంచి నువ్వు వేసుకుంటే వేసుకో, మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా మేము చచ్చిపోతాం, కానీ నువ్వు నిలవబడించినటువంటి ప్రతిమకు మేము నమస్కారం వచ్చి పూజింపమని తెలుసుకుని. రోజు ప్రియులారా, ఇటు నమ్మకము ఈ మంటి ఘటములో ఉంటే ఆయన మహిమను ఖచ్చితంగా మన శరీరంలో ఉంచుతాడు. ఈ నమ్మకత్వాన్ని మనం ఆయనకి ఇవ్వగలిగితే ఆయన మహిమతో మనం నింపుతారన్న సంగతిగా. ఇక 5వదిగా ఏ మంటి ఘట్టంలో ఆయన మహిమ ఉంటుందో చూద్దామండి. 73వ సంకీర్తన 24వ చరణం, ఆసాపు రాసినటువంటి కీర్తన 73వ సంకీర్తన 20. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను. ఎవరికి మహిమ అంటే ఎవరికి మహిమనిస్తాడండి? ఎవరైతే దేవుని ఆలోచన చేత నడిపించబడతారు. దేవుని ఆలోచన చేత నడిపించే వారికి మాత్రమే, నడిపించబడే వారికి మాత్రమే. అందుకని కీర్తన గారు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువుక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండు చెట్టును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు అతడు నీటి కాలువలో వారు నాటబడినదై. ఎంతమంది చెప్పారు? మొదటి కీర్తన రాకపోతే నీ క్రైస్తవ బతుకు అనవసరం ఇంకా. ఎందుకంటే బేసిక్స్ ఇవి. మొదటి సంకీర్తన అనేది ఏమిటండి?
మన విశ్వాసానికి, క్రైస్తవ ఆత్మీయ జీవితానికి బేసిక్ అనమాట. వాళ్ళు రాకపోవడం ఎంత విడ్డూరమో, ఈ మొదటి సంకీర్తన రాకపోవడం కూడా అంతే విడ్డూరం. అందుకని మధ్యలో వదిలేశాను. కొన్ని స్వరాలు మాత్రం వినిపించాయి అంతే, కొన్ని స్వరాలు మాత్రమే, మిగతా స్వరాలు పలకూడదు అనుకున్నారేమో. అతడు నీటి కాలువల వారన నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండిన అతడు చేయనదంతయు. ఇది మహిమ కదా. నీటి కాలువల వారన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు, అతడు చేయనిదంతయు సఫలమవడం, ఇది మహిమ కదా. ఎలా వచ్చిందంటే అతడు దేవుని చేత, దేవుని వాక్యము చేత నడిపించబడ్డా. ఇక్కడ కూడా చెప్తున్నటువంటి సత్యం, నీ ఆలోచన చేత నీవు నన్ను, సౌండ్ తగ్గించుకున్నారు, నీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించదు. అలా నడిచిన తర్వాత ఏమవుతుందటండి? అలా నడిచిన తర్వాత నీ మహిమలో నన్ను, ఎవరైతే ఆయన ఆలోచన చొప్పున నడుస్తారు, ఎవరైతే ఆయన ఆలోచన చొప్పున జీవిస్తారు, వారిని ఆయన మహిమతో నింపుతాడు. ఎగ్జాంపుల్ చూద్దామా? ఆదికాండం 5వ అధ్యాయం 24 వచనం. ఆదికాండం 5వ అధ్యాయం. హనోకు దేవునితో కూడా నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయి. ఈ మాట మనకి అంత స్పష్టంగా అర్థమవుతుంది, కానీ హెబ్రీ పత్రికలోకి వెళితే కనుక 11వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిన, అతడు కొనిపోబడక మునుపు, విశ్వాసమును బట్టి హనోకు, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకొని. దానికంటే ముందు రాయబడిన మాట ఏమిటో తెలుసా? హనోకు దేవునితో కూడా. హనోకు ఎంతకాలం బతికాడండి? ఎంతకాలం బతికాడు? హనోకు గురించి చాలాసార్లు చెప్పాను నేను, చూడండి పోనీ కనీసం 65 ఏళ్ళు జీవించి కుమారులను కుమార్తెలను కానీ 300 ఏళ్ళు తర్వాత బతికి దేవునితో కూడా నడిచాడు. ఇక్కడ హనోకు జీవితంలో మనము మహిమను ఎలా చూడగలమంటే, అతడు మరణము చూడక కొనిపోబడ్డాడు. అతడు ఏం చూడకండి? మరణము చూడక వెళ్ళిపోవడం మహిమ కాదా చెప్పండి? మరణము చూడకుండా వెళ్ళిపోవడం మహిమ కాదా? మాట్లాడరేటండి, మీరు ఏమైనా వెళ్ళగలరా? మీరు మరణము చూడకుండా ఏ మనిషి అయినా ఈ లోకాన్ని విడిచి వెళ్ళగలరా? వెళ్ళలేదు. ఇది మహిమ కాదా? ఇది అన్నిటికంటే గొప్ప మహిమ. ఈ మంటి ఘటములు ఆయన తన మహిమను ఉంచడం అంటే, ఈ మంటి ఘటము మరణము చూడకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? హనోకు శరీరం ఎలా వెళ్ళిపోయిందండి? మరణము చూడకుండా వెళ్ళిపోయింది. మరణము చూడకుండా. ప్రియులారా, కారణం ఏంటంటే హనోకు దేవునితో కూడా నడిచాడు. హనోకు దేవునితో కూడా నడిచాడు. ఈరోజు మనం కూడా మరణం చూడకుండా వెళ్ళిపోవాలి అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనం చెప్తున్నటువంటి సత్యాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన మాట విని అంటే ఆయన చేత నడిపించబడ్డం అంటే ఇది. ఆయన మాట వినడం ఏంటండి? ఆయన చేత నడిపించ. ఎవడైతే ఆయన మాట వింటాడో, నన్ను పంపిన వానంది విశ్వాసం ఉంచుతాడు, వాడు తీర్పులోనికి రాక మరణములోంచి, నిజమే ప్రియులారా, ఆయన మాట చొప్పున నడిచే, ఆయన చేత నడిపించబడే వారిని ఆయన తన మహిమలో మరణము చూడకుండా నిలుపుతారు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 6వ విషయాన్ని కూడా మనం చూద్దాం. రోమపత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయము 10వ వచనం తొందరగా చదువుకుందాం. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగు. ఎవరికి మహిమ, ఘనత, సమాధానం? ఎవరి జీవితంలో ఆయన తన మహిమనిస్తాడు అంటే ఎవరి జీవితంలోనండి? మంచి క్రియలు చేసేవారి జీవితం, సత్క్రియ చేసేవారి జీవితంలో దేవుడు ఆయన మహిమనిస్తాడు. అసలు ఆదాము అవ్వల నుంచి తన మహిమను తీసేసుకోవడానికి కారణం ఏంటి? ఆదాము అవ్వల నుంచి దేవుడు తన మహిమను తిరిగి తీసేసుకోవడానికి కారణం ఏంటంటే వారిలో సత్క్రియలు లేవు. అందుకనే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనంలో కయ్యను చెమ్మబుచ్చుకుని కూర్చున్నప్పుడు అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తలను, అంటే నువ్వు మహిమపరచబడవా?
తలెత్తుకోవడం అంటే మహిమపరచబడు. నువ్వు మంచి పని చేస్తే నువ్వు మహిమపరచబడవా? నువ్వు చెడ్డ క్రియ చేసావు కాబట్టి నువ్వు తలదించుకున్నావు. ఎవరికయ్యా మహిమ అంటే, ఎవరు ఆయన నామములో సత్క్రియలు చేస్తారో వారికి మహిమ. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనములు, రాజు ఎడల మంచి పని చేశాడు ఎవరు? మొర్దెకై. దాని గురించి కనుక్కున్నవాడే రాజు ఏం చేశాడంటే, మొర్దెకైని ఆ వచనములో గుర్రం ఎక్కించి మంచి వస్త్రాలు ధరిపించి కిరీటం పెట్టించి తిప్పాడు. రాజును గణపరచని ఉద్దేశించిన వానికి ఇలా జరుగుతుందని ప్రకటన కూడా చెప్పించాడు. అంటే ఒక రాజు యొక్క చిత్తము చొప్పున ఒక రాజుకు మంచి పని చేసినందుకు మొర్దెకైని ఊరేగించాడండి. చెడ్డ పని చేసినందుకు హామాను ఏం చేశాడు? ఈ లోకపు రాజు విషయంలోనే ఒక మంచి పని చేస్తే ఆ రాజు మొర్దెకైని గణపరిచాడు. పరలోకపు రాజు అయినటువంటి ప్రభు ఎదుట మనము సత్క్రియలు చేస్తే ఏం చేస్తాడు? ఆయన తన మహిమతో మనల్ని ఖచ్చితంగా నింపుతాడు. దాన్నే సూచించాడండి. ఇక్కడ రాజు తన గుర్రం మీద ఎక్కించుకున్నాడు, మొర్దెకైని ఊరేగించాడు. ఇక్కడ ప్రభు కూడా మనల్ని ఏం చేశాడంటే తన గాడిద మీద ఎక్కించుకుని పూటకోళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. సత్క్రియ చేయవారి ఎడల ఆయన తన మహిమను ఉంచుతారు అన్న సంగతిని వాక్యం జ్ఞాపకం. ఇక చివరి అంశానికి మనం నడిపించబడదామండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3:18. మనమందరము ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపు చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. మనమందరము కూడా ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె, ప్రభు యొక్క మహిమ అర్థము వలె మన జీవితాలలో ఎప్పుడు ప్రతిఫలిస్తుంది అంటే ప్రియులారా, మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆత్మచేత ముద్రించబడినప్పుడు. ఇక 7వదిగా చివరిదిగా ఎప్పుడు మనకి మహిమ కలుగుతుంది అంటే, ఈ మంటి ఘటములలో ఎప్పుడు మహిమ లభిస్తుందంటే ఆయన ఆత్మచేత నింపబడిన వారికి, ఆయన ఆత్మచేత. అందుకని అపోస్తలుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయం 8వ వచనంలో ఆత్మ మీ యొద్దకు వచ్చే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. అప్పటి వరకు వారు ఎలా ఉన్నారంటే చాలా భయముతో, పిరిగితనంతో, చాలా వేదనతో ఉన్నారు. ఒకసారి ఆత్మ వారి మీద దిగొచ్చినప్పుడు ప్రియులారా, ఆ శిష్యులు ఆది సంఘం యొక్క యాక్టివిటీ మారిపోయిందండి. ఎవరికి భయపడలేదు, గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. గొప్ప గొప్ప వారిని చూసినప్పుడు గడిచిన దినాలు చెప్పుకున్నాం, భూలోకమును తల్లకిందులు చేయవారు వచ్చుచున్నారు అన్నటువంటి మాటలు చూస్తాం. ప్రియులారా, ఆత్మతో నింపబడినటువంటి పేతురు విషయానికి వస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనాలు చూసినప్పుడు ప్రియులారా, వారు ఆత్మచేత నింపబడి ఎంతటి మహిమ కలిగిన కార్యాలు చేశారంటే, పేతురు వస్తున్నప్పుడు అతన్ని నీడ పడినా చాలు అని భావించి అతడు వస్తున్న దారిలో రోగులను, కుంటివారిని, గుడ్డివారిని, బలహీనులు ఏం చేశారటండి? మంచాలు వేసి పడుకోబెట్టారటండి. ఆ 17వ వచనము, ఆ 16వ వచనం చెప్తుంది, అలా పడుకోబెడితే పేతురు నీడ పడిన వారు అందరూ ఏమయ్యారటండి? స్వస్థపడి. ఇది కాదా మంటి ఘటములో మహిమ అంటే? నిన్ను ఎరుగను ప్రభా అని ముమ్మారు బొంకినాడు, ఇప్పుడు అతను నీడ పడితే స్వస్థతలు లభిస్తున్నాయి. కారణం ఏంటంటే పేతురు పరిశుద్ధాత్మ చేత. ఎవరు ఆయన ఆత్మచేత నింపబడతారు ప్రియులారా, వారిలో దేవుని మహిమ నింపబడుతుంది. వారిలో దేవుని పేతురు దేవుని ఆత్మచేత ఎప్పుడైతే నింపబడ్డాడు, దేవునికి మహిమ కలిగిన కార్యాలు అతడు చేశాడు. అతడు మాట్లాడితే 3,000 మంది, అతడు మాట్లాడితే 5,000 మంది, అనేక మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, 7 విషయాలు చూస్తాం. మనకందరికీ మహిమ పరచబడాలని గొప్పోళ్ళు అయిపోవాలి, కానీ మానవ సంబంధమైన మహిమల గురించి మాట్లాడటం లేదు. ఈ మంటి ఘటములో దేవుడు ఊదినటువంటి జీవవాయువు తాలూగా మహిమ మనం కలిగి ఉన్నామనేదా, అదే మనల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. అలాగా ఆయన మహిమను మనం కలిగి ఉండాలంటే ఆయన మనల్ని దర్శించే వారంగా మనం ఉండాలి. ఆయన రక్షణ పొందిన అనుభవంతో మనం ఉండాలి. ఆయన సంఘముగా మనము కట్టబడాలి. ఆయన నమ్మకము కలిగిన వారంగా ఉండాలి. ఆయన ఆలోచన చేత అనగా ఆయన వాక్యం చేత నడిపించబడాలి. ఆయన నామమున సత్క్రియలు మనము చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఆత్మచేత మనము నింపబడాలి లేదా ముద్రించబడాలి. ఇలాగూ ఎవరు తమ జీవితంలో కలిగి ఉంటారు వారిని దేవుడు తన మహిమతో నింపుతారు. అట్టి మహిమతో నింపబడిన వారు ఆయన కొరకు గొప్ప కార్యములు చేయగలుగుతారు. కనుక ప్రియులారా, ఇక మంటి నుంచి తీయబడినటువంటి ఈ ఒట్టి శరీరము, మట్టి శరీరములు ఆయన తన జీవవాయువు నుంచి దర్శించి వాక్యము చేత నడిపించి ఆయన ఎడల నమ్మకాన్ని కలుగు చేసి ఆయన ఆత్మచేత ముద్రించి మనల్ని ఆయన తన మహిమతో నింపి తన మహిమకు కారణాలుగా ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి మహిమను ఆదాము అవ్వల వలె ఆజ్ఞాతిక్రమం చేత పోగొట్టుకుంటున్నామా, లేదా ఆయన ఎడల విధేయత కలిగిన వారంగా ఆయన మహిమను కలిగి
ఆయన మహిమను ఈ లోకములో చాటించే వారుగా ఉంటున్నాము. ఆలోచన చేసుకుని మనము ఆయన మహిమ కొరకు ఆయన మహిమతో నింపబడే వారంగా జీవించాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకంగా ఫలింపచేయను కాక ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇంతవరకు మాతో మీరు మాట్లాడారు. నిజమేనైనా మంటిలో మహిమ, మంటి నుంచి ఈ శరీరాన్ని చేశారు. అయ్యా మీరు చేసినప్పుడు ఇది మన్నే, చలనం లేదు, కదలలేదు, శరీరంలో ఉన్న ఏ అవయవం ఎలాంటి యాక్టివిటీ కూడా చేయలేదు. ఎప్పుడైతే వారి నాసిక రంధ్రములలో మీరు జీవవాయువు వదిలారు, ఈ మట్టి శరీరం మహిమగా మారిపోయింది. తిరిగి మానవుడు పాపము చేత ఈ మహిమను పోగొట్టుకున్నప్పుడు అయ్యా మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు రక్తము చేత తిరిగి ఆ మహిమకు పాత్రులుగా మమ్మల్ని మలిచారు. ఈ రోజు మేము మహిమ కలిగిన వారిగా ఉండాలి అంటే అయ్యా మీరు దర్శించే స్థితిలో మేము ఉండాలని, మీ వాక్కు చేత నడిపించబడాలని, మీ రక్షణ అనుభవం కలిగి ఉండాలని, అయ్యా మీ ఆత్మ చేత ముద్రించబడాలని, సత్క్రియలు చేయాలని ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. అయ్యా మీ మహిమ మాలో నిలిచి ఉండటకు మేము ఆ రీతిగా జీవించబడగలిగే కృప దయచేయమని, విన్న వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశించును గాక. ప్రభునందు